మేము రోజా గారు అంటాం. మమ్మల్ని గౌరవించినప్పుడు నేను రోజా అంటాను. ఓకే. ఇప్పుడు రోజా ఏం మాట్లాడింది? ఆదియో, నేనో లేకపోతే ఇంకొకరో పోయి చేస్తున్నాం అనింది. ఆళ్ళేదో చిన్న చిన్న ప్రాణాలంట, చిన్న చిన్న ఆర్టిస్టులంట. ఈమెమన్నా నేషనల్ వైడ్ ఆర్టిస్టా? ఈవిడేమన్నా 15 నేషనల్ అవార్డులు కొట్టిందా? లేకపోతే 10 ఆస్కార్ అవార్డులు కొట్టిందా యువరాణి? వాళ్ళేదో చేసుకుంటున్నారు, వాళ్ళు స్వచ్ఛందంగా చేసుకుంటున్నారు. వాళ్ళ ఇష్టం అది. పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం ఉంది, లేకపోతే టీడీపీ మీద ఇష్టం ఉంది, లేకపోతే మీరు చేసే అవినీతి మీద వ్యతిరేకత ఉంది. నువ్వేమన్నా నేషనల్ అవార్డు ఆర్టిస్టువా? నువ్వు 20 సినిమాలు ఏమన్నా ఆస్కార్ అవార్డులు కొట్టినావా? రెండోది, చిన్న చిన్న ఆర్టిస్టులు అంటున్నావే, నీకు దమ్ము ఉంటే గెటప్ సీన్ చేసే క్యారెక్టర్ నీ జీవితంలో ఒకటైనా చేయగలిగావా? ఇస్తే నువ్వు చేయగలవా? సుధీర్ ఉన్నాడు, కష్టపడ్డాడు, మ్యాజిక్ చేశాడు, వాడు చరిష్మాతో సినిమా హీరో అయినాడు, ఈరోజు అత్యద్భుతం, నీకన్నా 10 రెట్లు ఫాలోయింగ్ ఉంది, వాడితో నువ్వు పోటీ పడగలవా? ఇప్పుడు ఆది ఉన్నాడు, వాడు వచ్చిన తర్వాత జబర్దస్త్ చరిత్రనే మార్చినాడు. నువ్వన్నా కూకొని 3 పంచులకి జడ్జిమెంట్ ఇవ్వాలా? వాడు ఆది పాపం గంట సేపు ఏకదాటిగా నవ్వించాడు, ఒక ట్రెండ్ సెట్లో ఉన్నాడు. వాడితో నువ్వు పోటీ పడగలవా? నీ బతుకులో ఏ రోజన్నా వీళ్ళ ముగ్గురు లాంటి చరిష్మాను చూసావా? ఎందుకు నిన్నెవరు ఏ మాట అన్నప్పుడు నీకెందుకు ఉడికి ఎక్కువ? నీ పని నువ్వు చూసుకో. ఈసారికి ఎమ్మెల్యే సీట్లో ఫస్ట్ ఓడిపోయే సీటే మా యువరాణి, మా రోజమ్మ. డిపాజిట్లు రావు నీకు నగిరిలో, గుర్తుపెట్టుకో. డిపాజిట్లు రావు నీకు నగిరిలో. ఉలికి ఉలికి పడమాకు, గౌరవించావు. మేము ఎప్పుడు నీ గురించి బ్యాడ్గా మాట్లాడుకోవాలి. నీకెందుకు ఓడిపోయి అక్కడ చేసుకోండి? చిన్న చిన్న ప్రాణాల 7 మంది హీరోలు ఉన్నారా? 7 మంది హీరోలు జనసేనలో ఉంటే వాళ్ళ కుటుంబంలో 70 మంది రౌడీలు నీ అన్న దగ్గర ఉన్నారు. తెలియదా నీకు? 70 మంది రౌడీలు ఉన్నారు. నీకు దమ్ముంటే ఒకసారి ఎదిరించి మాట్లాడి చూడు, నేను లేపేస్తాడు చూద్దాం. ప్రతిదాకా నీలాగా దిగజారిపోయి నీలాగా ఆడ ఇలా వెనక తిరుక్కుంటా బతుకుతాను అనుకుంటున్నావేంది? వాళ్ళు స్వచ్ఛందంగా పడినారు, వాళ్ళు ఇష్టం ఉంటే ఉంటారు, లేకపోతే పోతారు. నోరు మూసుకొని నీ పబ్లిసిటీ నువ్వు చేసుకో. నువ్వు చేసినా ఓడిపోతావు, చేయకపోయినా ఓడిపోతావు. నటుకుమారని చెప్పినట్టు జనసేన కన్నా వచ్చి అక్కడ మద్దతు బలుకు, బాగుంటుంది. నువ్వు నీ బతుకు. ఇంకేటన్నా వస్తుంది, రేపు ఎల్లుండో వస్తుంది. నగిరిలో ఏముంది? నేను వచ్చిన నగిరికి నీ వల్ల నేను ఎదవనైపోయినాడా? ఏముంది నగిరిలో నువ్వు చేసిన అభివృద్ధి? వారం పెడితే చాలు, నీ అంత తాళపాక అన్నం వెళ్ళినట్టు వెళ్తుంటావు పైకి. వెంకటేశ్వర స్వామి అంటే అంత ఇష్టం, అంత ప్రేమ ఉన్నప్పుడు అన్న చేసే దుర్మార్గాన్ని ఎందుకు అడగలేకపోతున్నావు? 30 మంది కావాలి నీకు, ఒకరు కాదు. అమ్మ పెద్ద టీం నీకు, తిరుమల టీం ఉంటుంది నీకు, వేసుకొని పోతా ఉండాలా. తిరుమలకి అన్నకి సామాన్య భక్తుడు తిరుమలకి వెళ్తే నీ అన్నకి ఇష్టం ఉంటుంది. ఎందుకంటే పాపం వాడి దగ్గర ₹1 డబ్బులు ఉండవు, వాడు అన్నదానం తింటాడు, హుండీలో డబ్బులు ఏడు పాపం. మీ అన్న 30,000 పెట్టి వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చినాడే గొప్పవాడు. ఉండు నీకు జూన్ 4వ తారీఖు మొత్తం అందరి లెక్కలు జాలస్తాము. హైదరాబాద్ మారుస్తుంది. జగన్మోహన్ రెడ్డి లండన్ అని పెట్టుకున్నాడు. ఎందుకంటే అదే లండన్లో విజయమాల్య ఉన్నాడు, దొందే 2 ఒకటే. ఆడికి పోతాడు. మా విజయసాయిరెడ్డి ఉన్నాడు, ఏమిరెడ్డి గారి ఇంటర్వ్యూ కూడా బీకలేని విజయసాయిరెడ్డి ఏటు ఏమన్నా. ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పైన విజయసాయిరెడ్డి దిగినాయంటే మీ అతి చేష్టాలు, మీ ఆకురు చేష్టాలు అయితే ఏమన్నా చేయగలరా మీరు? ఎవరికి? ఓహో, మనోడు అందుకే మొన్న అంటున్నాడు కాలేజీ రూమ్ అంటున్నాడు. అది ఈసారికి కూటమి వస్తుంది, అవతలోడికి ఓటం వస్తుంది. దయచేసి నేను అడిగిన ప్రణాళికల్ని చెయ్యండి. నేను నిష్పక్షపాతంగా స్వచ్ఛందంగా మాట్లాడుతున్నాను. ఈ విషయం ఎవరూ మాట్లాడాల. మన మతాన్ని మనం కాపాడుకుందాం. దయచేసి మన హిందుత్వాన్ని కాపాడుకుందాం. పైన లడ్డు ఇంత ముందులాగా ఉండాలా, అన్నదానం బాగుండాలా, ప్రపంచంలో నలుదిక్కులు వచ్చే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలా, అందరికీ ఉండాలా, అన్ని మతాలు బాగుండాలా. ఇది నేను మాట్లాడింది. ఈ మా అన్న నాకు ఖచ్చితంగా సీఎం రేసులో ఉండరు, గెలవాలా. 145 నుంచి 150 సీట్లు. నేను అనుకున్న పద్ధతిలో ఎక్కువ మాట్లాడాలి. ప్రతిసారి పింఛన్లే, రోడ్లు బాగుపోయిన పర్లే మాకు పింఛన్ ఇచ్చాడు. మా ఇంట్లో ఎవరికన్నా ఉద్యోగం లేదు అయినా 3,000 పింఛన్ ఇచ్చాడు. మా ఇంట్లో మా పిల్లోడు మనవుడు గంజాయి తాగుతున్నాడు అయినా నాకు పింఛన్ ఇచ్చాడు. పింఛను. ఒక కుటుంబంలో ఒక 5 మంది ఉంటే ఒక ఆవిడే ముసలావిడ ఉంటుంది. మిగతా నలుగురికి కూడా పింఛన్ ఇవ్వనప్పుడు నీ పింఛన్ కుటుంబం అంతా కాపాడుతుందా? ఇప్పుడు నువ్వే ముసలావు ఉన్నామా, నువ్వు డబ్బులు తీసుకునేవో, రేపు నీ బాగాలేకపోతే అంబులెన్స్ వచ్చింది, రోడ్డు బాగలేదు, ఆ రోడ్లో నేను అంబులెన్స్ తీసుకోపోతే పోయి చచ్చిపోయినావు. రోడ్లు బాగాలేవు, నీ పింఛన్ డబ్బులు నేను కాపాడుతుందా? అంబులెన్స్ వేగానే వేస్తుందా? నువ్వు ఏమైనా ఫ్లైట్ వేసుకుని వెళ్ళగలవు 3,000కి? నీ 3,000 కాదు, గుర్తుపెట్టుకో. నీ మనవరాలు చదువు కావాలా, నీ మనవుడు ఉద్యోగం కావాలా, అవతల వాళ్ళకి జాబుగా డబ్బుల్ని. ఇప్పుడు పాపం మంగళసూత్రాలు వేసేవాళ్ళు ఉన్నారు, మెట్లు వేసేవాళ్ళు ఉన్నారు, కమ్మలు వేసేవాళ్ళు ఉన్నారు. ఒకసారి తన ఉద్యోగంలో వచ్చిన డబ్బులు మొత్తం వేసేవాళ్ళు ఉన్నారు. పవిత్రంగా దేవుడి చెంతకెళ్లాల్సిన డబ్బులు కూడా ఈరోజు నిలువు దోపిడీ అంటారు. అంటే ఉన్న పొలంగా ఏదైతే బంగారం దాన్ని వేసేస్తారు. అది చిన్న చితగా విషయం కాదు. అంటే ఆ ధర్మం ఎలా ఉందో కానీ బాడీ మీద ఉన్నంత శరీరంలో ఉండేటువంటి మొత్తం బంగారాన్ని అది ఏమన్నా ఈరోజు డైరెక్ట్గా దేవుడికి వెళ్తుందా? అడిగిపోతుందో, ఏ చర్చిలో పెడుతున్నాడో, ఏ చర్చిలో పెడుతున్నాడో. ఈరోజు ఎంత దిగజారిపోయింది.
ఈరోజు పులులు ఎందుకు వస్తున్నాయి? ఎర్రచందనం కొట్టడం వల్ల ఊరి మీద పడి వస్తూ ఉంటే అవి చచ్చిపోతూ ఉన్నాడు. ఈరోజు పైన సిగరెట్లు, పాలు పొరాకులు, ఈరోజు పైన ఉండే పురోహితులు కూడా దిగ్బంధనంలో ఉండరు అతని వల్ల. ఒక ఒక దేవుడి ఓంకార నాదం పాడాలన్నా, మైక్ సెట్ ఆన్ చేయాలన్నా భయపడిపోతూ ఉన్నారు. కాబట్టి నేను ఎక్కువ ఆలోచించేది ఏంటంటే, ఈరోజు ఒక డ్రోన్ షాట్ పెడితే మనం తిరుమల యొక్క మ్యాప్ మొత్తం కనబడుతుంది. సో అతన్ని ఫస్ట్ అరెస్ట్ చేసేది వాళ్ళ బాబాయ్ గొడ్డల కేసులు కాదు, కరెక్ట్గా తిరుమల కేసులో అతను దొరికిపోతాడు. దయచేసి టీడీపీ గవర్నమెంట్లో తిరుమల చాలా అద్భుతమైన స్థాయిలో ఉండేది. ఒకప్పుడు ఆ కార్డ్ రైస్ కానీ, ఆ సాంబార్ రైస్ కానీ, ఆ లోపల దొడ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టే కాఫీలు, టిఫిన్లు కానీ ఒక అద్భుతమైన స్థాయిలో ఉండేది. ప్రపంచం గర్వించదగ్గ అన్ని భాషలలో వచ్చేది అది. దయచేసి వెంటనే 145 సీట్ల నుంచి 150 సీట్లలో టీడీపీ, జనసేన, మన బీజేపీ మద్దతుతో గెలుస్తుంది. వాళ్ళకి నేను నమస్కారం తెలియజేసుకుంది ఏంటంటే, ముగ్గురు కూటమికి కూడా దయచేసి వెంటనే తిరుమల మీద శ్రద్ధ పెట్టండి, ఆ మహానుభావుని అరెస్ట్ చేయండి. ఎవరి మతం వాళ్ళకి గొప్ప. నాకు 3 మతాలు ఒకటే సమానం. నేను చాలాసార్లు మా దర్గాకి వెళ్ళాను, కశ్మూర్ దర్గాకి వెళ్ళాము. నేను క్రిస్టియన్ సినిమాలో కోఆర్డినేటర్గా పనిచేశాను. నాకు హిందూ అంటే ఇతర మతాలను గౌరవిద్దాం, మన మతం మనం కాపాడుకుందాం. నిజమైన మతంలో ఉండేవాడు ఎదుటి మతాన్ని నాశనం చేయాలని కోరుకోడు, తన మతాన్ని కాపాడుకుంటాడు, అభివృద్ధి చేసుకుంటాడు అంతే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి హిందువుల మీద దారుణమైన చేస్తున్నాడు. ఈరోజు ఇంకోటి అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఈరోజు హిందుత్వం మీద పడ్డాడు, రేపు మీ దైవత్వమైన ముస్లింల మీద పడతాడు, క్రిస్టియనిజం మీద పడతాడు. ఎందుకంటే సొంత బాబాయిని చంపినోడు, సొంత చెల్లిని రోడ్డు మీద వేసినోడు మతాల మీద ఇష్టపడతాడు అనుకున్నావా? ఇష్టపడడు. దయచేసి అతన్ని అవినీతిని తగ్గిద్దాం. దయచేసి టీడీపీ ఈ యొక్క కూటమికి మనం ఓటేసి అతన్ని అంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేది ఈ కూటమి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అక్కడ మారింది, పద్ధతులు మారినాయి. అతను అంతం అందించాలని మనస్ఫూర్తిగా దీన్ని నేను కోరుకుంటున్నాను. ఒక హిందుత్వంలో ఉండి దాన్ని నాశనం చేసినా పర్వాలేదు, మాకు జగన్మోహన్ రెడ్డి కావాలి అంటే హిందుత్వానికి మీకు మించిన అష్ట దరిద్రులు కానీ, మీకన్నా విలనిజం కానీ ఎవరికీ లేదు. ప్రతి ఒక్కరూ గౌరవించాలి. నీ మతాన్ని నేను, నా మతాన్ని ముగ్గురం గౌరవించుకోవాలి. దయచేసి ఈ అంశాన్ని నేను ఎక్కువ జనాలకు తీసుకొద్దామని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అన్నయ్య సహకారంతో. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అడగండి, ఇదొక్కటి అడగండి. ఇప్పుడు